నమస్కారం. వేదబాల విద్యాలయానికి మీకందరికీ సుస్వాగతం. ఈరోజు సామెత మొక్కై వంగనిది మానై వంగున. మనం అందరం కూడా ఈ సమస్యను ఎదుర్కొంటున్నాం. మనలో చాలామందిని పిల్లల మీద ప్రేమతోని గారాబంతోని మనం పెంచుకుంటూ వెళ్తాం. ఈ రోజులో ఉన్నటువంటి వాళ్ళకున్న సౌకర్యాల వల్ల, వాళ్ళ పరిస్థితుల వల్ల, వాళ్ళ స్నేహితుల వలన, వాళ్ళ ప్రపంచం వలన మంచి గుణాలు రావచ్చు, చెడు గుణాలు రావచ్చు. దురదృష్టవశాత్తు చెడు గుణాలు వచ్చినట్టయితే వారి వ్యక్తిత్వం చెడిపోతుంది, వాళ్ళ భవిష్యత్తు పాడైపోతుంది. వాళ్ళు పెరుగుతున్నప్పుడు మనం అనుకున్నట్టు వాళ్ళు పెరగకపోతే, మనం చెప్పిన మాట వినకపోతే చాలా బాధపడతాం. మనం వదిలిపెట్టలేము, పట్టుకోలేము. దీన్నే ఈ సామెత చెప్తుంది, మొక్కై వంగనిది మానై వంగున. చిన్న పిల్లవాళ్ళకి ఏదైనా మంచి మాట చెప్పకపోతే అంటారు, వాడు చిన్న పిల్లవాడు, పెద్ద పెడితే వాడే తెలుసుకుంటాండి అని అనుకుంటారు. అది తప్పు. అట్ట జరగదు. మొక్కగా ఉన్నప్పుడే, చిన్నప్పుడే వాళ్ళతో మనం సమయం గడపాలి. మంచి విలువలు, మంచి మార్గాలు, మంచి ప్రవర్తన మనం నేర్పాలి నిరంతరం. మనకున్నటువంటి ఎవరు వాళ్ళు, మనవాళ్ళు. అందుకని వాళ్ళతో ఎక్కువ సమయం గడపాలి. మిగతా యాక్టివిటీస్ ఇంపార్టెంట్, ముఖ్యమైనవి, కానీ ఇది కూడా అత్యంత ముఖ్యమైనది. తర్వాత బాధపడడం కంటే ముందే మనం జాగ్రత్త పడాలి. వాళ్ళతో పాటు మనం సమయం గడపాలి. వాళ్ళ ముందు మనం చెడు పనులు చేయకూడదు, చెడు ప్రవర్తన ఉండకూడదు, చెడు లక్షణాలు, చెడు అలవాట్లు ఉండకూడదు. మన ప్రవర్తన వాళ్ళకు మార్గదర్శనం కావాలి. ఆ రకంగా కనుక ఉన్నట్టయితే మారుతారా, 100% గ్యారంటీ ఉందా అని అంటారు. కరెక్ట్, గ్యారంటీ కానీ బాగుపడే మార్గం ఉంది. విలువలతో పెరిగిన వ్యక్తులు చెడు మార్గాలను అంచే అవకాశం తక్కువ. వాళ్ళు బాగుపడితేనే కదా మనకు ఆనందం కలిగేది. అందుకే మొక్కై వంగనిది మానై వంగున. మొక్కను మనం వంచవచ్చు, కావాలంటే అదే పెద్ద వృక్షమైన తర్వాత దాని బ్రతకలు. ఈ సామెత చెప్పే పాట మనం గమనిస్తున్నట్లయితే, పసిపాపలను తీసుకొని భయంకరమైన చెడు మార్గాలలో వాళ్ళ మెదడును వాష్ చేసి వాళ్ళను సమాజ ద్రోహులుగా తయారు చేసే వాళ్ళ సంఘటనలు మనం చూస్తున్నాం. అంటే మనిషి చిన్నప్పటి నుంచి కనుక మనం ప్రయత్నిస్తే ఆ రకంగా మారుతారు. వాళ్ళు చెడు మార్గాన్ని మారుస్తారు. మనం ఏం చేయాలి? మంచి మార్గాన్ని నిరంతర ప్రయత్నం, ప్రతిరోజు ప్రయత్నం. ఇది ఈ సామెత చెప్పే మంచి మాట.